సరదాగా నవ్వుకోవడానికి లేక పుల్లంతా నిరాశకి వెళ్తున్నాం. పులి కనపడక అంత నిరాశకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది వాస్తవులు రాజమండ్రి హాయ్ బ్రో హాయ్ హాయ్ రాజమండ్రి వాస్తవులు అంతా ఇక్కడ ఉన్నారు చూసుకోండి. బాబాయ్ గారు కూడా వెళ్తున్నారు. బాబాయ్ గారు పులి కనిపిస్తుంది అనుకుంటున్నారా? పులి ఉందని అనుకుంటున్నారు. వైపు వచ్చిందంట ఫ్రెండ్స్. ఇప్పుడే చూసుకున్నట్లయితే పులి మనం ఇప్పుడు చూసుకుంటే బ్లాగ్ ఇక్కడతో ఇక్కడ పోలీసులు బాగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకి మనం బాయ్ పోలీస్ సార్ బాయ్. ఆటోలో కూడా జనాలు చూసుకున్నట్లయితే రాజమండ్రి ఎన్నో ముందు చూడరా. చూసుకున్నట్లయితే రాజమండ్రి వాస్తవులు అందరూ బళ్ళ మీద ఇటే వెళ్తున్నారు. రిపోర్టర్ అయిపోతాను. ఇప్పటికి అతను బండి మీద వెళ్తున్నా ఇంకొక నమ్మించారు రా. వాళ్ళు కూడా పులి అరంపరం అయిపోయి వెళ్ళిందండి. చూసుకుంటే ఫ్రెండ్స్ మన రాజమండ్రి వాస్తవులు అందరూ ఇంటే వెళ్తున్నారు. చాలా అంటే చాలా కేవలం చాలా 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 కేవలం కాదు మాయా వచ్చినారు. మన ఇంటర్వ్యూ చేస్తాను మొత్తం. పులి 2 ఆవుల్ని ఒక గేదెని చంపేసింది. కానీ మరి మీరు దొరికితే ఏం చేస్తారు? ఏం చెప్పారు అంకుల్కి? ఇక్కడ ఆగారు. వీడియో పెట్టున్నాను. పులి మీద ప్రతిస్పందించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మన లోపల కుర్రోళ్ళు ఉన్నారు. అన్న చెప్పండి అన్న ఏంటన్నా? లోపల పులి దగ్గరికి వెళ్ళాడు అన్న. బయటికి రండి అన్న. దగ్గర ఓకే. చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన వాళ్ళు పులిని చూసారంట. ఫ్రెండ్స్ ఎలా చూపించండి. పులి మీద చొల్లి చెప్పేస్తున్నారు. ఫ్రెండ్స్ ఎలా వచ్చండి. రెస్క్యూ టీం వచ్చినప్పుడు బండి మీద వెళ్తారు కదా, బండి మీద అడుగుతాం. అంటే మనోడు పులి దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్స్. అన్న కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పన్న. ఇక్కడ ఉందంట పులి. ఎవరికి వెళ్ళిపోయిందంట. చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4 దోళ్ళు చచ్చిపోయినాయంట. ఊరు పేరు ఏంటంటే ఈ ఎర్రంపాలెం దగ్గర 4 దోళ్ళు చచ్చిపోయినాయంట. కొంచెం వెనక్కి వెళ్తే మనకి పులి కనపడే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ బాయ్. రోడ్ దగ్గర వీడియో ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక్క పులి అనండి. ఆపేలరా వెళ్ళిపోతున్నాడు. ఇంకెందుకు అయితే దూడని ఎంటర్ చేస్తున్నాడు. అలాంటి ఏం లేవు ఫ్రెండ్స్. తీసుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పోలీసు వాళ్ళు అక్కడ ఎవరున్నారు కదా చూడండి. పక్కే
అది ఆవుది అంటున్నా నేను ఆవేలాగా తరుముకుంటే వెళ్ళింది ఆవుని. ఇదిగో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా 2 కాళ్ళు చూసుకుంటే ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్, పులి అడుగు మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇది పులి అడుగుని మీరు చూడొచ్చు. సంతకడే పోయింది అది. ఏంటంటే జనం ఏదో ఉందని వెళ్తున్నారు తప్పగానే అయినా వదుకుని కరిచిన తర్వాత ఉంటుంది ఏంటది బాగుందని దూడలు లేకదోళ్ళ 2 పీకులు ఒకేసింది. దూడన అయితే సగం పోటీ వెనకాల తినేసింది సగం. వెళ్ళినవారు కదా అబ్బా, ఇక్కడ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాలి. అంటే ఇది ఈ తోట వేరే వద్దు, అది వేరే వద్దు, అలాగైతే దగ్గర అదేనా డైరెక్ట్ రోడ్డు చాలా దూరం వెళ్ళాలి. ఇది ఏదో అడ్డపడి ఏదో వెళ్ళిపోతాను కదా, ఎక్కడికి వెళ్ళాలంటే మీకు చాలా బాగా ఇచ్చుకుంటుంది. వెళ్ళి దైత్యం వెనక్కి వస్తుంది తప్పగానే కాకపోతే ఫోటోలు చూపెడతాం. ఇంకో తిన్నది ఏదన్నా ఫోటో ఉన్నా అంతే తప్పగానే మీరు ఆడికి వెళ్ళినా వేస్ట్. ఇది సగం తినేసింది చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఈ అన్నయ్య దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూపిద్దాం. ఫోటో చూపించాను, ఇంకోటి స్వైప్ చేయను ఫోటో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవు వెనకాల కొంచెం పాటు తినేసింది. జూమ్ చేయి కెమెరామెన్. చూసారు ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు పులి దొరకాలని మనం అందరం కోరుకుందాం. వీడియో చూద్దాం, అన్నయ్యతో మాట్లాడదాం. చెప్పండి అన్న, చూసారన్నా? చెప్పండి, మీరు చూసారా? చూసామండి. పోలీసులు లోపలికి వెళ్తే ఓకే, మీరు చూసారండి పులి గారు? నన్ను ఒక పులి వీడియో తీస్తుంది. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే పులి ఇక్కడ ఎర్రంపాలెంలో 2 ఆవుల్ని ఒక దూడని తీసుకుందంట. ఎర్రంపాలెం నుండి కొంచెం ఎదరికి వెళ్ళిందని అప్డేట్స్ వచ్చింది. పాండ్వి కూడా వెళ్ళిందండి. అన్నీ ఇస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఎర్రంపాలెం దగ్గర 2 ఆవులు తినేసిందంట. రాజమండ్రి వాస్తువులు ఇక్కడ అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు ఒకసారి అడుగుదాం. అన్న ఇక్కడ ఏమైందన్నా? రాత్రి నావర్ నుంచి వచ్చే పులిచేతని అయితే ఒక ఆవుని మూతి మీద కడితే చంపేసింది. అక్కడి నుంచి అటు తోటల నుంచి వచ్చేలాగా ఎర్రంపాలెం నందనవనం అనే తోటలో 2 దూడలని గొంతు కరిచేసింది. ఒక ఆవునైతే దూడనైతే సగం పాటు తినేసింది. పొద్దున్న ఇప్పుడు ఎర్రంపాలెం నుండి ఇటు వెళ్ళిందన్న పులి. ఇటు వెళ్తే పాత తొంగపాడు కానీ ఈ మయ్యాన్ని తోటలోనే ఉంది. ఇది అదే అన్న మయంగా ఈరోజు పట్టేసుకుంటారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం కానీ దొరకాలి కదా. దొరకాలి, అదేలేండి, దొరకాలని మనంతా దొరకాలని అందరూ కోరుకుంటున్నాం. ఓకే అన్న, ఇట్లు మన రాజమండ్రి 1, 2, 3 ఛానల్ సైనింగ్ ఆఫ్. బాయ్. నువ్వు ఇంటర్వ్యూయర్ గణేష్ మళ్ళీ చూసుకుంటే బండి పైస్తారా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మన మధ్య రాజమండ్రి వాస్తవులు ఉన్నారు. ఇక్కడ పులి జై ఎర్రంపాలెంలో 2 ఆవులు తినేసిందంట. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను మనం అడిగి తెలుసుకుందాం. రండి బాబాయ్ గారు, మీకు ఏమైనా పులి గురించి అప్డేట్స్ ఏమైనా తెలుసా? కొంచెం మా ఛానల్కి చెప్తారా? ఎక్కడ పులి ఎక్కడికి వచ్చింది, ఏం చేసింది అనేది ఏమన్నా మీకు తెలుసా? పులి అయితే ఇక్కడ నందనవనం ఉంది, అందులోకి వచ్చింది. అదే రాత్రి ఒక ఆవుని అదే 2 ఆవులు చంపేసింది. ఒక ఆవునేమో బుర్రది తినేసింది. పాదాలై ముద్రలై ఉన్నాయి. మరి అక్కడ ఉందంటారు, ఎక్కడ ఉన్నది అన్నది ఇంకా తెలియలేదు. అది ఇక్కడైతే 2 ఆవుల్ని మాత్రం తినేసింది. 2 ఆవులు తినేసింది. నుండి అటు నందనవనం వైపు ఈ సరౌండింగ్లో జీ ఎర్రంపల్లి సరౌండింగ్లోనే ఉంది. చూసుకుంటే ఇక్కడ మన జీ ఎర్రంపాలెం సరౌండింగ్స్లోనే పులి ఉంది అన్నారు ఫ్రెండ్స్. రెస్క్యూ టీమ్ ఆల్రెడీ వెళ్ళింది. దీన్ని మనం ఈరోజు పట్టుకుంటారని అందరూ కోరుకుందాం, దేవుడికి ప్రార్థిద్దాం. అనిపిస్తుంది. అది ఒక దాన్ని అయితే మాత్రం మెడ మీద కొడితే వాస్తుంది అనమాట. చెప్పండి. 3 కూడా చిన్నటినే బాగా పట్టుకుని కొంత అయితే తినేస్తుంది దాన్ని.
దాన్ని అయితే రక్తం మెడపట్టుకుని రక్తం పీల్చుకున్నారు. చూసుకున్నట్లు బాబాయ్ గారు చెప్పినట్లయితే రక్తం పీల్చుకుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా దారుణంగా పులి తిన్నదని చెప్తున్నారు. మనం ఈ పులిని ఈరోజు ఎలాగైనా సరే రెస్క్యూ పట్టుకోవాలని సైనింగ్ ఆఫ్ 1 2 3 ఛానల్. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన రాజమండ్రి వాస్తువులందరూ పులిని చూడడానికి వెళ్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టే మన బాబాయ్ గారు కూడా ఆగారు. ఒకసారి మన బాబాయ్ గారు వద్దురా పోలీసులు ఉన్నారు ఇక్కడ పులి అప్డేట్ చదువుదాం. అప్డేట్ పోలీసులు ఉన్నారు వద్దురా పదరా అరే వద్దురా వద్దురా అప్డేట్ చదువుదాం. వద్దు పద వీడియో చూద్దాం అంటే వెళ్ళిపోతున్నారా వద్దురా పదరా. వీడు భయపడిపోతుంది. నేను పోలీసులు కూడా ఇంటర్వ్యూ చేస్తాను. వీడు భయపడిపోతుంది. చేద్దాం అన్ని ఛానల్ వేసుకుంటారు చేద్దామా ఒకసారి ఆగి.